ఖైదీ సినిమా 34 ఏళ్ల క్రితం తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపింది. టాలీవుడ్ గమనాన్ని మలుపు తిప్పింది. తెలుగు సినిమా గమ్యాన్ని మార్చివేసింది. 34 ఏళ్ల తర్వాత బాహుబలి సినిమా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఆల్ ఇండియా రికార్డు సాధించింది. తెలుగోడి సత్తాను ఎలుగెత్తి చాటింది. అలాంటి బాహుబలి ఖైదీని కలుసుకున్నాడు. ఖైదీ స్వయంగా బాహుబలి సెట్స్ కు వెళ్లి బాహుబలిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఖైదీ బాహుబలి కలయిక కెవ్వు కేక పుట్టించింది. టాలీవుడ్ లో కాకరేపింది. తాజాగా చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతోంది. ఆ పక్కనే మరో చోట బాహుబలి 2 షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ విషయం చిరంజీవికి తెలిసింది. చిరంజీవి కాగితో కబురంపితే రాజమౌళి, ప్రభాస్ తో సహా బాహుబలి టీం అంతా వచ్చి ఆయన ముందు వాడుతుంది. అయినా చిరంజీవి అలా చేయలేదు. నేను పెద్ద, నేను మెగాస్టార్ని, నేను గొప్పోణ్ణి అనుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి తానే స్వయంగా నడుచుకుంటూ బాహుబలి షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. అంతే, బాహుబలి టీం అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అనుకోకుండా వచ్చిన మెగా అతిథికి ఆత్మీయంగా స్వాగతం పలికింది. బాహుబలి యూనిట్ టాలీవుడ్ రారాజు చిరంజీవికి రాజమౌళి ఘనంగా స్వాగతం పలికాడు. ఖైదీని కౌగులించుకుని తన ఆప్యాయతను చాటుకున్నాడు బాహుబలి ప్రభాస్. ఖైదీ, బాహుబలి తమ సినిమాల గురించి కాసేపు ముచ్చటించుకున్నారు. రాజమౌళి ప్రభాస్ తో కాసేపు ముచ్చటించాక ఖైదీ యథావిధిగా తన జైలుకు వెళ్లిపోయాడు. మరోసారి జనం గుండెల్లో ఖైదీ అవడానికి రెడీ అవుతున్నాడు.